సరస్వతి పుష్కరాలు మన భారతదేశంలో ఎందుకు జరుపుకుంటారు? సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు అనేది బృహస్పతి మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ జరుపుకుంటారు. ఇది హిందువుల పండగ పవిత్రమైనది. సరస్వతి నదికి అంకితమది. అక్కడ స్నానాలు చేయడం వల్ల చేసిన పాపాలు, చేసిన చెడ్డ పనులు తొలగిపోతాయని అంటారు. అంతేకాకుండా ఆడ పవిత్ర స్నానాలు చేసి ఆచారాలు అంటే పిండ ప్రదానం అలాంటివి చేసి ఆశీర్వాదం పొందడం వంటివి ఉంటాయి. ఇలా మన భారతదేశంలో సరస్వతి పుష్కరాలు అనేటివి ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది తెలుసుకుందాం. గంగా, యమున అంతర్వాహిని అయిన సరస్వతి నది ప్రవహించేదాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పండగ. అంతేకాకుండా ఇది మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో బాగా జరుపుకుంటారు. ఆ గ్రామం వచ్చేసి బద్రీనాథ్. బద్రీనాథ్కి దగ్గరలో ఉన్న మన గ్రామం అనేది కూడా అక్కడ కూడా జరుపుకుంటారు. ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. రిషికేష్, హరిద్వార్, దేవప్రయాగ్, కర్ణప్రయాగ్ ఆ ప్లేస్లో కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలోని అక్కడ కూడా జరుపుకుంటారు. ఆ గోదావరి నదీ ప్రాంతంలో గోదావరి ప్రాణహిత అంతర్వాహిని అయిన సరస్వతి నది ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం అనేది మన హిందూ సాంప్రదాయం. అందరూ స్నానాలు ఆచరించి ముక్తులు కాగలరు అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పే మీకు ఒక విషయం ఏంటంటే, కాళేశ్వరం వచ్చిన ప్రతి భక్తుడు చాలా దూర ప్రాంతాల నుంచి త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా భూపాలపల్లి జిల్లాలో కూడా మీరు వెళ్ళే దారిలోనే కొంచెం దగ్గర దూరంలో చాలా దేవాలయాలు కనిపిస్తాయి. అందులో ఒక దేవాలయమైన చెన్నూరు. మీరు కాళేశ్వరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మీకు చెన్నూరు ఉంటుంది. అక్కడ శ్రీ అంబ అగస్తేశ్వర ఆలయం ఉంటుంది. అతి పురాతన దేవాలయము. 400 సంవత్సరాల నుంచి దీపం అనేది అక్కడ వెలుగుతూనే ఉంది అని అంటారు. సో అది మిస్ చేసుకోకండి. అంతేకాకుండా మరొక దేవాలయం ఉంటుంది, జగన్నాథ ఆలయం. అక్కడ కూడా మీరు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత పురాతనమైన దేవాలయం. చూడటానికి విగ్రహాలు అవి కనబడతాయి. ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఆ దేవాలయాల పేర్ల మీద మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు. దారి కూడా మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది, వెళ్ళొచ్చు. అంతేకాకుండా మీరు వెళ్ళే దారిలో మహాదేవపురం వస్తుంది. అక్కడ కూడా మహాదేవుని ఆలయం ఉంటుంది. ఆ ఆలయం కూడా అతి పురాతన 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. అది కూడా ఆ దేవాలయాన్ని కూడా చూసి మీరు ముక్తులు కావచ్చు. మరి ఒక దేవాలయం తెలుసుకోవాలి అంటే చరిత్రలోకి పోవాల్సిందే. గోదావరి పుష్కరాలు ఎలానో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో 3 పుణ్యక్షేత్రాలు ఉండేటి: కాళేశ్వరం, ఎల్కేశ్వరం, అమరేశ్వరం. కాళేశ్వరం అనేది మీరు దర్శించుకున్నారు. ఎల్కేశ్వరం అనేది టోటల్గా మీకు కనిపించడానికి కానీ చూడడానికి కానీ ఏ ఆనవాళ్ళు కూడా ఉండవు. దాని తర్వాత అమరేశ్వరం, ఇప్పుడు అంబడిపల్లిగా పిలువబడే అమరేశ్వరం. మీరు ఆ దేవాలయానికి గనక వెళ్ళినట్టయితే అక్కడ మీరు చూడడానికి ఒక పెద్ద శివలింగము, పురాతన దేవాలయము, హనుమంతుడి విగ్రహము, శివపార్వతులు కూర్చున్న విగ్రహము, కాళికాదేవి విగ్రహము నల్లరాతితో చేయబడింది. ఆ కాళికాదేవి ఉన్న త్రిశూలాన్ని మనం వేలితో కొట్టినట్టయితే టంగ్ టంగ్ సౌండ్ వస్తుంది. మీరు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు మేడిగడ్డను కూడా చూడొచ్చు. మాదేపురం నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటారం. ఇది కూడా మీరు వెళ్ళే వేలోనే వస్తుంది. అక్కడ ఒకటి ఉంటుంది. ప్రతి సంవత్సరము జనవరిలో సంక్రాంతి తర్వాత గుంతమ్మ గుట్ట జాతర అనేది జరుగుతుంది. అతి పురాతనమైంది. పాండవుల కాలం నాటి ఆనవాళ్ళు అక్కడ మీకు కనిపిస్తాయి. అది కాటారం నుంచి 7 కిలోమీటర్లు ప్రతాపగిరి దగ్గర నుంచి ఒక 4.5 కిలోమీటర్లు గొంతమ్మ గుట్ట అనేది వస్తుంది. మరొక దేవాలయం మీకు కాటారం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో మానేరు బ్రిడ్జ్ అని ఒకటి వస్తుంది. మంత్రి రోడ్డుకు వైపు
అక్కడ మీరు ఆ బ్రిడ్జి కింద నుంచి పోయినప్పుడు నయనగుళ్ళ గృహలు అని వస్తాయి. నయన గృహలు అంటారు, కనువిందు చేసే గృహలు. మీరు మన భారతదేశంలో ఎన్నో కేవ్స్ చూసి ఉంటారు, కానీ బట్ ఆ కేవ్ను మాత్రం చూడకుండా మిస్ చేసుకోవద్దు. పురాతన కాలమైన చాలా దేవాలయాలు, ఎన్నో అభిషేకాలు, ఎన్నో పుష్కరాలు, ఎన్నో జరుపుకున్న దేవాలయాలు చాలా ఉన్నాయి, పూజలు అందుకున్నాయి. అలాంటి దేవాలయాలను మనం దర్శించుకోవాలి. అంతేకాకుండా అదే ప్రదేశం నుంచి మీరు ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మంపల్లి, అంటే కాటారం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మంపల్లి, ఇది తాడిచెర్ల దాని దగ్గర నుంచి మీరు ఖమ్మంపల్లి, అంటే అది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు పురాతన దేవాలయమైన చంద్రవల్లి శివాలయాలు 2 కనిపిస్తాయి. అందులో ఏముంది, అన్ని శివాలయాలు చూస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ శివాలయంలో 7 అడుగుల హైట్ ఉన్న శివలింగాలు మీకు కనిపిస్తాయి. అతి పురాతన దేవాలయాలు. మీరు ఆ గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు మీ గుండె హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంది. ఆ దేవాలయంలో హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి, మొబైల్ కూడా వర్క్ చేయవు, మొబైల్ సిగ్నల్ కూడా వర్క్ చేయదు. అలాంటి దేవాలయాలు దర్శించుకోవాలి. అదే కాదు, ఇంకా చాలా దేవాలయాలు ఉంటాయి. బట్ మీకు కొన్ని దేవాలయాల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడి నుంచి మీరు భూపాలపల్లి, మీరు అక్కడ భూపాలపల్లి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో శ్రీ 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 నాపాక సర్వతోభద్ర ఆది ఏకశీల దేవస్థానం ఒకటి ఉంటుంది. మహావిష్ణువుది 5 అవతారాలు కలిగి ఉన్న అతి పురాతనమైన పింక్ రాక్ తోటి కట్టిన దేవాలయం. ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. మీరు ఒకసారి ఆ దేవాలయాన్ని మీరు దర్శించుకుంటే నాకు తెలిసి జన్మ ధన్యం అయిపోతుంది. అంతేకాకుండా భూపాలపల్లి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనాజీపేట, ఈ దేవాలయం కూడా 1300 సంవత్సరాల క్రితం నాటిది. ఒక శివాలయం, రంగనాథ స్వామి ఆలయం మీకు కనిపిస్తాయి. పురాతన ఆలయాలు, దాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. అలాంటి ప్రదేశాన్ని కూడా మీరు దర్శించుకోవాలి. 1300 సంవత్సరాలు అంటే చాళుక్యుల కాలం నాటి మీకు విగ్రహాలు, ఆ విగ్రహాలు మీకు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత కళ ఉంటుంది ఆ విగ్రహాల్లో. అలాంటి విగ్రహాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఇక్కడ గణపూర్కి వస్తారు. గణపూర్ దగ్గరలో ఉన్న కోటగుళ్ళు కానీ, మళ్ళీ ములుగు దగ్గర నుంచి మీరు పోతే రామప్ప కానీ, ఇలాంటి దేవాలయాలను మీరు పూర్తిగా విని ఉంటారు, చూసి ఉంటారు. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాలు కానీ, ఆ పక్కన ఉన్న దేవాలయాలు కానీ మీరు పక్కా చూడాలి అని అనుకుంటాను. వీడియో మీకు చాలా బాగా నచ్చిందని నేను కోరుకుంటాను. ఇంకా ఏమన్నా దేవాలయాలు ఉంటే నా ఛానల్లో వీడియోస్ చూడండి. హిస్టారికల్ ప్లేసెస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న దగ్గర ప్రాంతాల్లో మీకు అతి పురాతన దేవాలయాల గురించి పూర్తి వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ గాయస్, నా ఛానల్ లైక్ చేయడం కానీ, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నలుగురికి షేర్ చేస్తే మన వీడియో అనేది నలుగురికి చేరుకుంటుంది. నలుగురికి 4 మంచి విషయాలు తెలుస్తాయని కోరుకుంటూ జై హింద్, జై భారత్.